హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గీత. మై డెవిల్ రావణ్ పార్ట్ 14. వైభవ్ అలా వెళ్ళగానే వింధ్య చిన్న చిరునవ్వుతో కలత నిద్రలో ఉన్న అతీత్ మొహం మీద చిన్న చిరుగలను వదిలేసరికి అతను ప్రశాంతవంతమైన నిద్రలోకి జారుకున్నాడు. అతన్ని చూస్తూ తొందరలోనే నీ జీవితం మళ్ళీ రంగులమయం కాబోతుంది. అది ఆ దేవుణ్ణి ఇన్నేళ్ల నుండి మేమందరం అడుగుతున్న కోరిక ఇప్పటికి తీరబోతుంది. రాయిలో మారిన నీ మనసు తొందరలోనే కరగబోతుంది అనుకుని అతీత్ స్పర్శను ఫీల్ అవ్వలేదు అని తెలిసినా తన తృప్తి కోసం అతని తల నిమిరి మాయమైపోతుంది వింధ్య. ఉదయాన్నే వైభవ్తో స్కూల్కి వెళ్ళడానికి ఎప్పుడూ లేనిది అంత తొందరగా రెడీ అయ్యి తన కోసమే వెయిట్ చేస్తూ ఉన్న అన్విని ఆశ్చర్యం ఆనందంతో చూస్తూ మనసులోనే ఇదంతా ప్రేమగారి మహిమే అని నవ్వుకుంటూ, బంగారు ఈ రోజు కూడా నేను నేనే తీసుకెళ్లాలా స్కూల్కి అని అడిగాడు. తల్లి చేతికి అందించిన టిఫిన్ ప్లేట్ అందుకుని టిఫిన్ తింటూ వైభవ్. బాబాయ్ ప్రశ్నకు అన్వి మెట్ల వైపే చూస్తూ, బాబా ఈ రోజు నుండి నీతో పాటు డాడీ కూడా నన్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేయాలి అని ఆర్డర్ వేసినట్లే చెప్పింది అన్వి. అన్వి కోరికకు వైభవ్ భయపడుతూ, అదెలా కుదురుతుందిరా బంగారు, మామూలుగానే మీ డాడీ నిన్ను స్కూల్లో కూడా ఎప్పుడూ డ్రాప్ చేయలేదు కదా, అలాంటిది ఇప్పుడు అంటూ ఆగిపోయాడు. ప్రేమ పేరు ఎత్తి అది అర్థం చేసుకున్న వయసులేని అన్విని బాధ పెట్టడం ఇష్టం లేక, కాని వైభవ్ అలా అనేసరికి అన్వి ఎప్పుడూ లేనిది డాడీ కూడా నాతోనే రావాలి అంటూ మారం చేయటం మొదలుపెట్టింది. ఎప్పుడూ మధ్యాహ్నం భోజనం తినడానికి తప్ప అసలు పేచీ పెట్టిన అన్వి ఉన్నట్టుండి అలా మారం చేస్తూ ఏడవడం చూసి ఆ పసిదాన్ని ఎలా ఊరుకోబెట్టాలో అర్థం కాలేదు వైభవ్కి. వీళ్ళ మాటలు కిచెన్లో నుండి వింటున్న వైశాలి గారు అన్వి దగ్గరకు వచ్చి, ఎప్పుడు లేనిది ఇప్పుడు మీ డాడీ నీతో రావాలి అని ఎందుకు ఎంతగా పేచి పెడుతున్నావురా తల్లి అని అడిగారు. ఆవిడ మనవరాలిని దగ్గరికి తీసుకుని ఆ చిన్ని చిన్ని కళ్ళ నుండి జారుతున్న కన్నీళ్లను తుడుస్తూ అన్వి తన వైపే అయోమయంగా చూస్తున్నా ఒక్కసారిగా వైభవ్ ఒడిలోకి వెళ్ళి, ప్లీజ్ బాబా ప్లీజ్ డాడీని కూడా మనతో పాటు స్కూల్కి రమ్మని అడుగు ప్లీజ్ అని బ్రతిమలాడుతుంది అన్వి. ఇక అన్వి కారణం చెప్పకుండా అంతగా అడిగేసరికి అతిథి ప్రెజెన్స్ ని అని ఆ పసి మనసు బాగా కోరుకుంటుంది అని అర్థమయ్యి అప్పుడు ఆఫీస్కి వెళ్ళడానికి కిందకి వస్తున్న అతిథితో, అన్నయ్య వెళ్తూ వెళ్తూ అన్విని డ్రాప్ చేసి మనం ఆఫీస్కి వెళ్దామా ప్లీజ్ అన్నయ్య అని తన అన్నని రిక్వెస్ట్ చేశాడు వైభవ్. అది వైభవ్ చేసిన రిక్వెస్ట్ కి క్షణం పాటు ఎందుకో కూతురు కళ్ళలోకి చూసి మౌనంగా ముందుకు నడవడంతో ఈ బాబాయ్ కూతుళ్ళు ఐఫై ఇచ్చుకుని అతని వెనక్కి గంతులేస్తూ వెళ్లి కారెక్కారు. ఎప్పట్లాగానే వైభవ్ డ్రైవింగ్ సీట్ లో కూర్చుంటే అన్వి తన బ్యాగ్ ని వెనక సీట్ లో పడేసి హక్కుగా తండ్రి ఒడిలోకి చేరిపోయి అతని గుండెల మీద వాలిపోయింది. ఆ తండ్రి కూతుళ్ళు ఇద్దరు మౌనంగా ఒకరి ప్రెజెన్స్ ని ఒకరు ఫీల్ అవుతూ కళ్ళు మూసుకుంటే ఆ ఇద్దరిని ఎలా చూసిన వైభవ్ కళ్ళు చెమ్మగిల్లాయి. వాళ్ళ ఫీల్ ని చెడగొట్టడం ఇష్టం లేని వైభవ్ తమ కారు పక్క నుండి సైకిల్ కూడా దాటి వెళ్ళిపోతుంటే తను మాత్రం కారుని ఎవడో వెనక నుండి నెడుతుంటే తను ముందుకు తీసుకెళ్తున్నట్టుగా చాలా స్లోగా డ్రైవ్ చేస్తూ 10 నిమిషాల్లో చేరుకోవాల్సిన స్కూల్ కి కష్టపడి తను తిన్న టిఫిన్ అంతా అరిగిపోయినా సరే 40 నిమిషాల్లో స్కూల్ కి చేరుకునేలా డ్రైవ్ చేశాడు వైభవ్. కారు ఆగిన ఆ తండ్రి కూతుళ్ళకి ఆ విషయం తెలియలేదు. పాపం అది కూడా వైభవం మహిమే మరి. ఇక మామూలుగానే అతను ఇంటి దగ్గర నుండి కారు పీతలా డ్రైవ్ చేస్తూ తీసుకుని రావటంతో కారు ఆగిందో డ్రైవింగ్ లో ఉందో కూడా పాపం వాళ్ళకి తెలియదు. అందుకే ఇక చూసి అన్వికి స్కూల్ కి లేట్ అయిపోవడంతో బంగారు అని పిలిచిన వైభవ్ పిలుపుకి తండ్రి కూతుళ్ళు ఇద్దరూ కళ్ళు తెరిచి చుట్టూ చూసుకుని స్కూల్కి వచ్చేసాము అని అర్థం చేసుకున్నారు. అదే సర్దుకుని మౌనంగా తల తిప్పుకుంటే అన్వి మాత్రం బాబాయ్ బొగ్గ మీద తండ్రి బొగ్గ మీద ఒక స్వీట్ కిస్ ఇచ్చి తుర్రుమని కారు దిగి బాబాయ్ అందించిన బ్యాగ్ తీసుకుని బాయ్ అంటూ స్కూల్లోకి పరుగందుకుంది అన్వి. కూతురి స్పర్శకు అతీతు తండ్రి మనసు భాగోద్వేగానికి గురి కావడంతో అన్వి వెళ్లిన వైపుకి తిరిగిన అతీత్కి అప్పుడే పాప దగ్గరకు వస్తూ కనిపించిన ప్రేమను చూడగానే తనకి తెలియకుండానే ఒకరినొకరు చుట్టుకుని నేను నైట్ నుండి ఒకరినొకరు మిస్ అయిన ఫీల్ ని హగ్ లో పోగొట్టుకుంటున్న తల్లి కూతుళ్ళని చూస్తూ ఉన్న అతీత్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కాసేపు తను ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో అన్నీ మరిచి
వారిద్దరిని అలానే చూస్తూ ఉండిపోయాడు. అతీదు వైభవ్కి కూడా కావాల్సింది అదే కాబట్టి నిశ్శబ్దంగా అన్నను గమనిస్తూ ఉండిపోయాడు ఒక పక్క నుండి. గ్రౌండ్ లో ప్రేమ అన్విని తన గుండెలకు హత్తుకుని నానంకి ఎలా ఉందిరా బంగారం అని అడిగింది. ఆ బాగుంది. ఈ కొన్ని గంటలకే తల్లి స్పర్శను మిస్ అయిన అన్వి ప్రేమను మరింతగా చుట్టుకుపోయి నానమ్మ బాగుందమ్మా, నాకు నానమ్మే బ్రేక్ఫాస్ట్ తినిపించింది అని చెప్పింది ముద్దు ముద్దుగా. అన్వి మాటలకి ప్రేమ నవ్వుకుంటూ పాప నుదుటిపై ముద్దు పెట్టింది. ఇంతలో స్కూల్ బెల్ రింగ్ అయ్యేసరికి అన్విని తన క్లాస్ లో వదిలిపెట్టి బాయ్ చెప్పి తన క్లాస్ కి వెళ్ళిపోయింది ప్రేమ. ప్రేమ అలా క్లాస్ కి వెళ్ళగానే తీరుకున్న అతీద్ కోపంగా తమ్ముడు వైపు తల తిప్పేసరికి అప్పటికి అలర్ట్ అయిన వైభవ్ మొబైల్లో ఏవో మెయిల్స్ చెక్ చేస్తున్నట్టు హాస్కల్ లెవెల్లో యాక్ట్ చేయటం మొదలు పెట్టేశాడు. తమ్ముడు గురించి బాగా తెలిసిన అతీద్ కోపంగా తమ్ముడు నెత్తి మీద ఒకటి మొట్టి, చేసింది చాలు, త్వరగా పద, ఈ రోజు మీటింగ్ ఉంది అని సీరియస్ గా చెప్పడంతో ఇక వైభవ్ మారు మాట్లాడకుండా కారుని ఆఫీస్ వైపుకు పరుగులు పెట్టించాడు వైభవ్. అది ఒక బంగ్లాలో ఒక అమ్మాయి తన రూమ్ అణువణువు నింపేసిన అతిథి జ్ఞాపకాలను చేత్తో తడుముతూ, ఇంకా ఎన్నాళ్ళు నన్ను ఇలా ఏడిపిస్తావా? అది ఇంకెప్పుడు నువ్వు నా ప్రేమను అర్థం చేసుకునేది? అసలు తప్పంతా నాదే. చదువు చదువు అని నేను నీకు దూరంగా వెళ్లకుండా ఉండుంటే ఈ రోజు నీ జీవితంలో, నీ మనసులో, నీ భార్య స్థానంలో నీ బిడ్డకి తల్లిగా నేను మాత్రమే ఉండుండేదాన్ని. కానీ నేను చేసుకున్న తెలివి తక్కువ పని వల్ల నిన్ను దూరం చేసుకుని ఈ రోజు ఇంత నరకం అనుభవిస్తున్నాను అని బాధపడుతూ వాటిలో అతి దందంగా నవ్వుతూ ఉన్న ఒక ఫోటోని చేతిలోకి తీసుకుని తన గుండెలకు హత్తుకుని అక్కడే నేల మీద పడుకుండిపోయింది అమ్మాయి. ఆమెను ఆ రూమ్ విండో నుండి గమనిస్తున్న ఆమె తండ్రి నిట్టూరిస్తూ, నీది ప్రేమే కాని అదేది కేవలం నిన్ను తన స్నేహితురాల్లా మాత్రమే చూస్తున్నాడు. అందుకే తెలియకూడని సమయంలో అతనికి నీ ప్రేమ గురించి తెలిసేసరికి నేను పూర్తిగా తన నుండి దూరం పెట్టేశాడు. ప్రేమ కేవలం ఒకరి మనసులో పుడితే సరిపోదు బేబీ, రెండు మనసుల్లో ఉంటేనే దానికి అందమైన అర్థం ఉంటుంది. అది నీకు ఎలా చెప్తే అర్థం చేసుకుంటావో తెలియడం లేదు. ప్రేమ అంటే తీసుకోవటం మాత్రమే కాదు బేబీ, ఇవ్వటం కూడా అని నువ్వు తెలుసుకునే వరకు నీకు ఈ బాధ తప్పదు అని కూతుర్ని చూసి బాధపడుతూ అక్కడి నుండి ఆయన రూమ్ కి వెళ్ళిపోయారు. ఇంతలో ఆ అమ్మాయి మొబైల్ రింగ్ అవటంతో వెంటనే లేచి కూర్చుని కాల్ లిఫ్ట్ చేసి ఆవేశంగా, మీకు అప్పగించిన పని చేయటానికి ఇంకా ఎన్ని రోజులు వేస్ట్ చేస్తారు మీరు? మీకు చేత కాకపోతే చెప్పండి, ఇంకెవరినైనా చూసుకుంటాను, అంతేగాని ఊరికే నా టైం వేస్ట్ చేస్తాను అంటే చూస్తూ ఊరుకోను నేను అని అరిచింది గట్టిగా. ఆమె అరుపుకి అటువైపు ఉన్న రౌడీ బ్యాచ్ కంగారు పడుతూ, మా మాట వినండి మేడం, 2 రోజుల్లో మీరు చెప్పిన పని పూర్తి చేస్తాం. ఆ విషయం చెప్పడానికే మీకు నేను ఇప్పుడు ఫోన్ చేసింది. మీరు ఇప్పుడు మమ్మల్ని కాదని ఇంకొకరి దగ్గరికి వెళ్తే మా అన్న మమ్మల్ని చంపి బొందబెడతాడు మేడం, కొంచెం మా మాట వినండి అని రిక్వెస్ట్ చేయటంతో ఆ అమ్మాయి కాస్త శాంతించి, సరే త్వరగా పని కానివ్వండి, 2 రోజుల్లో రిజల్ట్ రాకపోతే ఏం చెయ్యాలో అప్పుడే చేసి చూపిస్తాను అని విసురుగా కాల్ కట్ చేసి నేల మీద ఉన్న అతిథి ఫోటో చేతిలోకి తీసుకుని, ఐ లవ్ యూ ఆది, ఐ లవ్ యూ, నీ కోసం నీ ప్రేమ కోసం ఏం చేయడానికైనా నేను వెనకాడను, నాకు నువ్వు కావాలి ఆది అంటూ ఆ ఫోటో గుండెల మీద పెట్టుకుని మౌనంగా కళ్ళు మూసుకుంటుంది ఆ అమ్మాయి. మరి ఏం జరుగుతుంది అనేది వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం. మీకు ఈ స్టోరీ నచ్చుతుందండి అంటే లైక్స్ కూడా ఏమీ రావట్లేదు, అందుకే అడుగుతున్నాను. మీకు స్టోరీ నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, అంటే నాకు మోటివేషన్ గా ఉంటుందండి, అందుకే అడుగుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.